హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకే బ్రదర్, ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది టోటల్ 140 గొర్రెలు, 65 పిల్లలు అయితే మనకి ఇక్కడ అమ్మకానికి అయితే ఉన్నాయి. ఈ 160 గొర్రెలు, 165 పిల్లలు ఇవి మనకి 65 గొర్రెలు, 65 పిల్లలు అయితే ఒక రేటు. కట్ట మీద అనేది ఎవరు కొనలేరు కాబట్టి, అన్ని గొర్రెలు కొనలేరు కాబట్టి సెలెక్ట్ పరంగా కావాలనేది ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి మీకు పిల్ల తల్లులు అంటే 65 గొర్రెల్లో సెలెక్ట్ పరంగా 30 కానీ 40 కావాలంటే ఆ రేట్ ఏం చెప్తున్నాడు, ఇది అడ్రస్ ఎక్కడ అనే పూర్తి డీటెయిల్స్ చెప్పే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడదాం. తర్వాత వీటి డీటెయిల్స్ అని చెప్తా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే మీకు అర్థమవుతుంది. ఓకే బ్రదర్, ఇక్కడ వచ్చేసి సేల్స్ వీడియోస్ బ్రదర్. మన సబ్స్క్రైబర్స్ కానీ, మన ఫామ్లో పెంచిన పొట్టేళ్ళు కానీ అమ్మకానికి మన ఛానల్లో ప్రమోట్ చేయండి వెంకీ అని మన ఛానల్లో వీడియోస్ అనేది పంపిస్తుంటారు. అలాంటి వీడియోస్ అనేది నేను పెట్టదలుచుకోలేదు, ఆఫ్ చేయాలని అనుకుంటున్నాను. దానికి రీజన్ కూడా చెప్తాను, తర్వాత మిగతా డీటెయిల్స్ మాట్లాడదాం. రీజన్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి మనకి వీడియోలు బ్రదర్, మీరు వీడియో తీసి మన వాట్సాప్ చేస్తున్నారు. అదే వీడియోని పక్క ఛానల్లో కూడా 2-3 ఛానల్కి అనేది పెడుతున్నారు బ్రదర్. అదే వీడియోని నాకు పెట్టిన వీడియోనే పక్క ఛానల్స్ కూడా పంపిస్తున్నారు. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ యూట్యూబ్ ఛానల్ అనే వాళ్ళప్పుడు కొన్ని రూల్స్ అనేది ఉంటాయి బ్రదర్. యూట్యూబ్ ఛానల్కి అనేది కొన్ని రూల్స్ అనేది ఉంటాయి. ఇక్కడ పక్కన ఛానల్ వాళ్ళు అప్లోడ్ చేసి నేను అప్లోడ్ చేసామంటే మేమేంటంటే అవతల వాళ్ళు ఛానల్లో వీడియోస్ ఏం పెడుతున్నారు ఏంటంటే మేము చెక్ చేయము. నా ఛానల్లో ఏ వీడియోస్ పెడుతున్నారని వాళ్ళు చెక్ చేయరు. ఇక్కడ ఏంటంటే సేమ్ వీడియోస్ అప్లోడ్ చేసామంటే ఇక్కడ యూట్యూబ్ వాళ్ళు కాపీ రైట్ బ్రదర్. పక్క వాళ్ళ ఛానల్లో వీడియోస్ సేమ్ అదే వీడియో కానీ మా ఛానల్లో ఉండిందంటే కాపీ రైట్ వేసి ఛానల్ అనేది డిలీట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్ డిలీట్ అయ్యి మళ్ళీ మనది ఎలాంటి తప్పు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి మనకు యూట్యూబ్ వాళ్ళు మన ఛానల్ మనకి రిటర్న్ అనేది ఇచ్చారు. కాబట్టి మళ్ళీ రెండోసారి ఈ కాపీ రైట్లో పడడం కానీ ఇలాంటి జరగకుండా చూసుకోమని చెప్పారు. కాబట్టి ఇలా మన వీడియోస్ మన అన్న వాళ్ళు మీరు పెట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీరు జీవాలు సేల్ అయ్యేది మాత్రమే మీరు చూసుకుంటున్నారు. తర్వాత మా ఛానల్స్ డిలీట్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అర్థం చేసుకుని మీ సేల్స్ వీడియోస్ పెట్టాలనుకునే వాళ్ళు 2-3 విధాలుగా తీయను. షెడ్లో ఉన్నప్పుడు లేదంటే బయట పొలాల్లో మేసేటప్పుడు అట్లా 2 విధాలుగా వీడియో తీసి ఒక వీడియో మాకు పెట్టండి, వేరే వీడియో అనేది పక్క ఛానల్కి పెట్టండి, ఇబ్బంది లేదు. ఏదైనా సేల్ అయ్యేది కావాలి మీకు. ఒకే వీడియోని మాత్రం 2-3 ఛానల్కి అయితే పంపించొద్దు. కాబట్టి అర్థం చేసుకొని ఎందుకు చెప్తున్నాను. ఓకే బ్రదర్, ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గొర్రెలు అనేది మనకి టోటల్ మనకి 140 గొర్రెలు, 65 పిల్లలు అయితే మనకి ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి. ఈ 165 గొర్రెల్లో 65 గొర్రెలు 65 పిల్లలు కావాలంటే ఒక రేటు, లేదు 65 గొర్రెల్లో సెలెక్ట్ పరంగా 30 కానీ 40 కానీ అయితే అది వేరే రేట్ అనేది ఉంటుంది. 65 గొర్రెలు 65 పిల్లలు అయితే మనకి జత ప్రైజు 33,000గా చెప్తున్నాడు. అదే సెలెక్ట్ పరంగా మీకు 30 గొర్రెలు 40 గొర్రెలు కానీ అయితే 37,500గా చెప్తున్నాడు బ్రదర్. 37,500గా చెప్తున్నాడు. అతను చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంది. ఇది అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం మా విలేజ్కి దగ్గరలో అయితే ఉన్నాయి. ఈ మొత్తం కట్ట కావాలంటే వేరే రేట్ అనేది ఉంటుంది, సెలెక్ట్ పరంగా అనేది వేరే ఉంటుంది. ఏదైనా సరే జీవాలు కావాలనుకున్న వాళ్ళు దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు ఉన్నాయా, కళ్ళు ఏదైనా పోయి ఉన్నాయా, కాళ్ళు ఏదైనా కూడా ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత బేరం అనేది ఉంటుంది. కానీ ఎందుకు చెప్తానంటే వీడియోలో చూసేది వేరు, లైవ్లో వచ్చి చూసేది వేరు. ఇదే చెప్తాను, అర్థం చేసుకోండి. ఓకే బ్రదర్, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.